ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకి నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్‌ని ప్రకటించింది. ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యి రాజీనామా చేశారో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్యల స్థానంలో మరొకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే వీరంతా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు రాజీనామా చేశారు. వీరంతా కూడా పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పూర్తిగా రాజ్యసభ సభ్యత్వానికి వీళ్ళు రాజీనామా చేయటం, రాజ్యసభ చైర్మన్ వీటిని అంగీకరించడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉందో వారికి ఈ రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే ఈ డిసెంబర్ 20న ఎన్నిక జరగనుండగా డిసెంబర్ 20 సాయంత్రమే ఈ ఎన్నికల ఫలితాలని రిలీజ్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పశ్చిమ బెంగాల్, హర్యానా, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చాలామంది ఆశావాహులు రాజ్యసభ సభ్యత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే గత ఎన్నికల సమయంలో చాలామంది అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినటువంటి వారిని కాదని పక్కన పెట్టి చంద్రబాబు మీకు రాజ్యసభ ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి ఎవరికి రాజ్యసభ స్థానం దక్కుతుంది, రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎంపికవుతారు, ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అనేది కూడా అంతటా చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారు, కూటమిలో ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు, ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఒకరికి ఖచ్చితంగా రాజ్యసభ స్థానం ఇవ్వాలని కోరుకుంటుంది. మరి వారికి ఎవరికి కేటాయిస్తుంది, బీజేపీ నుంచి ఎవరు ఉంటారు, జనసేన, టీడీపీ కూటమి నుంచి కూడా ఎవరు ఉంటారనేది కూడా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. మొత్తంగా 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతారనేది కూడా ఆసక్తికరంగానే మారింది. పైగా ఎవరైతే రాజ్యసభ సభ్యులుగా ఎంపికవుతారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి కొన్ని వనరుల విషయంలో కూడా వాళ్ళు ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారు, కూటమి ప్రభుత్వం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎంపికవుతారనేది కూడా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. పైగా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి బలము లేదు. 11 మంది శాసనసభ్యులు ఉండటంతో ఈ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికే ఈ 3 రాజ్యసభ స్థానాలు కైవసం అవుతాయనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీంతో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.